సోమశరణ స్వామి. ఎలా ఉన్నారు? సూపర్ స్వామి, ఆల్ గుడ్. ఓకే, ఇప్పుడు రామ్నగర్ బన్నీ బాగా సక్సెస్ అయింది, ఎలా ఫీల్ అవుతున్నారు దాని గురించి? వెరీ హ్యాపీ స్వామి. అనుకుందని కూడా రీచ్ వెళ్ళింది అండ్ ఓటీటీ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. సో మాకు కమర్షియల్గా థియేటర్స్లోకి రాకపోయినా తర్వాత బిజినెస్లో మాకు అనుకున్న దానికంటే ఎక్కువనే మంచిగా జరిగిపోయింది స్వామి. సో వీఆర్ ఆల్ హ్యాపీ అండ్ ఇమీడియట్గా నెక్స్ట్ బరాబర్ ప్రేమిస్తారు రాబోతుంది. ఇంత ఇమీడియట్గా అంటే ఇది ముందే తీసారా లేకపోతే తర్వాత రామ్నగర్ బన్నీ తర్వాత షూట్ ముందే అయిపోయింది స్వామి, రెడీగా ఉండింది. నేను స్టార్టింగ్ నుంచి అదే చెప్పుకొస్తుండే కదా నేను, నాకు 3 సినిమాలు అయిపోయినాయి, రెడీ ఉన్నాయని. అందులో ఇది ఒకటి. ఓకేనా, ఇప్పుడు బరాబర్ ప్రేమిస్తా అంటే ఇప్పుడు ఎవరినైనా ప్రేమించొద్దు అన్నప్పుడు ప్రేమించడం అనే లెక్క అనమాట. అంటే నువ్వు ప్రేమించొద్దు అని చెప్పినా కూడా ప్రేమించడం అనమాట. అలా రియల్ లైఫ్లో మీరు ఎవరినైనా అంతలా ప్రేమించరు? లేదు స్వామి, వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనం మన కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయలేము. సో ఫస్ట్ కెరియరే. అంటే ఫ్యామిలీ అవ్వచ్చు, ఎవరైనా మీ రియల్ లైఫ్లో ఎవరైనా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు? మై మదర్ అండ్ ఫాదర్ ఇద్దరిని ఒకళ్ళు బరాబర్ ప్రేమించుకున్నారు. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇప్పుడు నార్మల్గా చూసుకుంటే ఇంతకు ముందు మీ యాటిట్యూడ్ అంతా కొద్దిగా వేరే ఉండేది, దాని గురించి చాలా ఎక్కువ ట్రోల్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు దాని పరంగా చూసుకుంటే ఇప్పుడు చాలా వరకు తగ్గింది ఆ రకంగా అనుకోవచ్చు. ఎలా మార్పు చెందారు అంటే దాని గురించి మీరు ఏమైనా స్పెషల్గా మారారా లేకపోతే ఎవరైనా చెప్పడం వల్ల ఉన్నారు? అప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు అలానే ఉన్నాను స్వామి, సేమ్ టు సేమ్. మేబీ ఇప్పుడు మీరు మాల్లో చూస్తున్నారు కదా, సో మేబీ అలా ఇంకొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నానేమో, బట్ సేమ్ స్వామి, మనం ఎప్పుడు ఒకటే. ఓకే, అంటే ఇంతకు ముందు సినిమాలో చూసుకుంటే యాటిట్యూడ్ స్టార్ అని కూడా పెట్టుకున్నారు, ఈసారి మరి అది కూడా ట్యాగ్ లైన్ అనేది తీశారు, ఎందుకు అని? ఎక్కడ తీసారు స్వామి? టీజర్లో వచ్చింది యాటిట్యూడ్ స్టార్. ఇది అనేది అలా కంటిన్యూ చేస్తారా ఇంకా ఏదైనా వేరే ట్యాగ్ లైన్? అది ప్రజల నుంచి వచ్చిందే కాబట్టి అది ఉంటుంది స్వామి. ఇంకేదైనా మారిస్తే బాగుంది అనే ఫీలింగ్ మీకు ఏదైనా? వద్దు స్వామి, ఎందుకు, ఒకటి వచ్చింది మనం మారిస్తే అది మనం పెట్టుకున్నట్టు అవుతుంది, ఇచ్చింది పెట్టుకుంటే కరెక్ట్గా ఉండదు. ఓకే, ట్రోల్స్ చేసే వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? ట్రోల్స్ చేసేవాళ్ళు చేయని అంటాను. వాళ్ళకి అదొక కిక్ వస్తుంది కదా, వాళ్ళ లైక్లో. ఐ డోంట్ నో వేర్ దే ఫైండ్ దేర్ హ్యాపీనెస్, మేబీ ఫ్రమ్ ద లైక్స్ ఆర్ ఫ్రమ్ ద రీచ్ ఆర్ మేబీ దట్స్ అన్ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయి ఉండొచ్చు వాళ్ళకి. సో ఐఎమ్ హ్యాపీ, నేను వాళ్ళకి ఏదో విధంగా నేను సాయపడుతున్నాను, నేను వాళ్ళకి పనికొస్తున్నాను అంటే ఇట్స్ పాజిటివ్గా తీసుకుంటాను. సో అలా పర్లేదు. నెగిటివ్ ట్రోల్స్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? అదే నెగిటివ్లో కూడా నేను నా పాజిటివ్గానే ఉండి వాళ్ళకి పనికొస్తున్నానని ఆలోచిస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ.